సో మనతోని సురేఖ మేడం గారు ఉన్నారు. మా మేడంతో మాట్లాడదాం. మేడం చాలా వరకు గూడా మహిళలకు సంబంధించి బస్ స్టేషన్‌లో గావచ్చు, బస్సులో గావచ్చు, ఎక్కడ చూసినా గానీ సేఫ్టీ లేని పరిస్థితి కనబడతా ఉంది. కొంతవరకి ప్రయత్నాలు చేసినప్పటికి గూడా ఎక్కడనో అక్కడ మహిళ ఇబ్బంది పడతా ఉంది. ఇంకా ఎటువంటి చట్టాలు రావాలి? ఉన్న చట్టాలు ఏ విధంగా ఇంప్లిమెంట్ కావాలంటే ఏం చెప్తారు? అయితే మహిళలు ఈరోజు బయటకొచ్చి చదువుకోవాల్సిన పరిస్థితి, తర్వాత పని చేయాల్సిన పరిస్థితి ఈరోజు ఉంది. మగవాళ్ళతో సమానంగా మహిళలు కూడా పనిచేస్తూ ఉన్నారు. అలాంటప్పుడు వాళ్ళు ట్రావెల్ చేసినప్పుడు గానీ, ఆఫీసుల్లో గానీ, ఎక్కడైనా గానీ ఇలాంటి ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఉంది. అయితే ప్రతి ఒక్కళ్ళు ధైర్యంగా ముందుకొచ్చి కంప్లెయింట్ చేయలేని పరిస్థితుల్లో గూడా మేము ఆన్‌లైన్ కంప్లెయింట్స్ కూడా చూస్తున్నాము. ఇది మెయిల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. ఈ నంబర్స్ అన్నీ మేము ప్రొవైడ్ చేస్తున్నామనమాట. అయితే వీళ్ళు మెయిల్ చేసిన తర్వాత వీళ్ళ వివరాలు కూడా బయటకు రాకుండా వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి కృషి చేస్తున్నాం. ఇంత మహిళల భద్రత కోసం ఇంతగా కృషి చేస్తున్నాం కాబట్టి ఈ సర్వీసెస్‌ని మహిళలందరూ ధైర్యంగా ఉపయోగించుకోవాలి. అంటే ఇంకా మహిళలకంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరగడానికి కావచ్చు, వాళ్ళు ఇంకా బయటికి రావడానికి కావచ్చు, ఏమన్నా ఉమెన్ వింగ్స్ ఏమన్నా ఇంకా ఏమన్నా ప్రయత్నాలు చేస్తుందా? రోజు రోజుకి సేవలు ఎలాబరేట్ చేయడం జరుగుతుంది. కాదంటే ఈ అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ మేము చెప్పినప్పుడు అవి విని అర్థం చేసుకొని వాటిని ఉపయోగించుకోగలగాలి. ఎవరైనా గానీ ముందుకొచ్చి ధైర్యంగా నా పరిస్థితి, నా ప్రాబ్లమ్ ఇది అని చెప్పలేకపోతే ఎవరు ఏం చేయలేరు గదా! సో, ఏదో ఒక విధంగా పోలీస్‌ని రీచ్ కావాలి. స్పెషల్‌గా మనకేమన్నా ఆన్‌లైన్‌లో కంప్లెయింట్ రేజ్ చేయడానికి వెబ్‌సైట్స్ గాని, అన్నీ ఉన్నాయి. కాంటాక్ట్స్ గాని అన్నీ ఉన్నాయి. ఈ మెయిల్ ద్వారా ఉంది, వెబ్‌సైట్‌లో ఉంది, వాట్సాప్ ఉంది. అన్ని రకాల నంబర్స్ అండ్ అవి అన్నీ కూడా మేము ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ మీరేం చెప్తూ. చెప్తారు మహిళలకి? ఇప్పుడున్న జనరేషన్ మహిళలకి ఏం చెప్తారు? బయటికి వచ్చేటప్పుడు గాని, సేఫ్టీకి సంబంధించిన అంశాలు ఏం చెప్తారు? సేఫ్టీకి సంబంధించిన అంశాలంటే ఆహ్, ఎవ్ ఎవరికి కావాల్సిన సేఫ్టీ వాళ్ళు చూసుకోవాలి ఫస్ట్. హ్మ్. తర్వాత ఏంటంటే నార్మలైజ్ కాకూడదు. ఎవరైనా ఏదైనా చేశారు, మనల్ని వేధించారు అన్నప్పుడు, సరే పోనీలే అని వదిలేస్తే వాడు ఇంకో నెక్స్ట్ టైము ఇంకా వేరే వాళ్ళ దగ్గర చేయొచ్చు. మళ్ళీ తన దగ్గర ఇంకా ఎక్కువ చేయొచ్చు. కాబట్టి నార్మలైజ్ కాకుండా ఏదైతే ఆమెకి జరిగిందో దాన్ని ధైర్యంగా బయటికి చెప్పాలి. బయటికి చెప్పి దానివల్ల 10 మంది అలర్ట్ అయితారు. సో, ఫస్ట్ దాన్ని సహించొద్దు. హ్మ్. రిపోర్ట్ చేయడం నేర్చుకోవాలి ఫస్ట్. అయితే దీనికి మేము ఏమంటామంటే స్పీక్ అవుట్, డోంట్ సఫర్ ఇన్ సైలెన్స్ హ్మ్. అని ఎప్పుడు మనము వెళ్ళిన చోటలా క్యాప్షన్ చెప్తాము. అదేవిధంగా పిల్లలకి ఏం చెప్తామంటే, ఒకవేళ మా మొబైల్ నెంబర్ గుర్తు లేకపోతే ఏ మహిళ అయినా, ఏ స్త్రీ అయినా, ఎటువంటి సందర్భాల్లో నుంచి అయినా ఎక్కడైనా 112ని దయచేసి మీరు కాల్ చేయండి. ఇమీడియట్గా మన పోలీస్ వాళ్ళు వస్తారు. అదేవిధంగా వాళ్ళకి సహాయం అందుతుంది. సో 112 నంబర్‌ని ఇమీడియట్‌గా ఎక్కడున్నా ఎవరైనా కాల్ చేస్తే మనకి ఇమీడియట్ కంట్రోల్ రూమ్‌కి వెళ్తుంది. పెట్రోల్ కార్ వస్తుంది. పోలీస్ వస్తారు. సహాయ సహకారాలు అందుతాయి. అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ ప్రతి స్కూల్స్, కాలేజెస్‌లో కండక్ట్ చేస్తామండి. చాలా అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ చేస్తాము. ప్రతి చోటుకి వెళ్ళిన చోటల్లా నన్ను అంటే విద్యార్థి గాని, మహిళ గాని తనను తాను ఏ విధంగా ప్రొటెక్ట్ చేసుకోవాలి, తనను తాను సేఫ్‌గా ఉంచుకుంటూ ఇతరులకి ఎలా సేఫ్టీ కలిగించొచ్చు అన్న దాని మీద అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాము. ప్రతి చట్టంలో ఉన్న మహిళలకు సంబంధించిన ప్రతి దాని గురించి పిల్లలకి మనం అవగాహన కల్పిస్తూ ఉంటాము. అలాగే రేడియోల ద్వారా, తర్వాత టీశాట్ అని ఉంది. వాటి ద్వారా కూడా మనం చాలా అవేర్‌నెస్ కల్పిస్తూ ఉన్నాం. అంటే ఈ మధ్యలో తరచుగా వినిపించినాయి మన తెలంగాణలో పోక్సోకి సంబంధించిన కేసులు గూడా చూస్తా ఉన్నాం. అది చాలా బాధాకరమైన విషయము. చిన్న పిల్లలు చాలా సఫర్ అయితా ఉన్నారు. వాటిని ఎలా చూడొచ్చు? అంటే ఒక చదువుకున్న వాళ్ళు గూడా ఈ దారుణానికి ఒడికడతా ఉన్నారు గదా! వీటిని ఎలా చూడొచ్చు? పోక్సోకి సంబంధించి స్పెషల్‌గా ఇక్కడ మనకి విక్టిమ్స్ ఆఫ్ సెక్షువల్ అసాల్ట్, రేప్ అండ్ పోక్సోకి సంబంధించి మనకి భరోసా సెంటర్ అని ఉందండి. అది యూనిక్ కాన్సెప్ట్. ఇండియాలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణలో భరోసా సెంటర్ పెట్టుకున్నాము. దాంట్లో మనం విక్టిమ్స్ ఆఫ్ సెక్షువల్ అసాల్ట్ అంటే రేపు, పోక్సో ఎవరైతే ఉంటారో విక్టిమ్స్, బాధితురాలు, వాళ్ళకి అన్ని రకాల సహాయ సహకారాలు భరోసా సెంటర్ ద్వారా అందిస్తాము. ట్రామా కౌన్సిలింగ్ ఉంటుంది. అక్కడ ప్రొఫెషనల్ కౌన్సిలర్స్, సైకాలజిస్ట్స్, లీగల్ అడ్వైజర్స్ అందరూ ఉంటారు. ఈవెన్ డాక్టర్ కూడా అవైలబుల్ ఉంటారు. డాక్టర్ ఆర్ నర్స్, ఏఎన్ఎం అవైలబుల్ ఉంటారు 24 అవర్స్. రాష్ట్రం అంతటా మనకి 35 భరోసా సెంటర్స్ ఉన్నాయి. భరోసా సెంటర్ ద్వారా భరోసాలో ఉన్న స్టాఫ్ కూడా అవగాహన కలిగిస్తారు. ప్రతి స్కూలు, కాలేజ్‌కి వెళ్ళి పోక్సో గురించి, రేప్ గురించి, ఒకవేళ ఏమన్నా నేరం జరిగితే ఎట్లా చేయాలి, ఇమీడియట్‌గా
ఏ విధంగా కంప్లైంట్ ఇవ్వాలి, అన్నిటికి సంబంధించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మనం ఆర్గనైజ్ చేస్తాం. ప్రపంచం ఎంతో ముందుకెళ్తా ఉంది, కానీ మహిళ మాత్రము ఎక్కడనక్కడ ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. చాలామంది మహిళలు బయటికి వచ్చి మాకు ఇలా జరుగుతూ ఉంది, మా భర్త ఇలా చేస్తూ ఉన్నారు, లేకుంటే మా ఇంట్లో ఇలా చేస్తూ ఉన్నారని చెప్పుకోలేకపోతున్న మహిళలు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఎటువంటి భరోసా ఇస్తుంది తెలంగాణ పోలీస్? మహిళా భద్రతా విభాగం ఉమెన్ సేఫ్టీ వింగ్లో ఈవెన్ ఈ విధంగా డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్కి సంబంధించి డొమెస్టిక్ వైలెన్స్ మాడ్యూల్ అని సపరేట్గా ఉందండి. అదొక ఇనిషియేటివ్, ఒక సిస్టమేటిక్గా డొమెస్టిక్ వైలెన్స్ యూనిట్. అదేవిధంగా ఎన్ఆర్ఐ కేసెస్ సంబంధించి ఎన్ఆర్ఐ మాడ్యూల్ అని ఉంది. దాంట్లోనూ ఆఫీసర్స్ ఉన్నారు. అదేవిధంగా ప్రత్యేకమైన నిపుణులు, ప్రొఫెషనల్ కౌన్సిలర్స్ని కూడా మనము అపాయింట్ చేసుకోవడం జరిగింది. సో మనకి ఇక్కడ ఉమెన్ సేఫ్టీ వింగ్లో క్లియర్గా మీరు చూడొచ్చు, ఇక్కడ డొమెస్టిక్ వైలెన్స్ సిడిడబ్ల్యూ సెంటర్స్ అని ఉన్నాయి కదా, వాటి ద్వారా మనం ఖచ్చితంగా ఇగో ఎన్ఆర్ఐ సెల్ అని ఉంది, వాటి ద్వారా మనం ఉమెన్ సేఫ్టీ వింగ్ నుంచి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కల్పిస్తాము. భార్యాభర్తలకి మనం కౌన్సిలింగ్స్ చేస్తాం నిపుణులతోటి.